శ్రీ గురుభ్యో నమః. ముందుగా మేషరాశి వారికి ఈ రోజున మేషరాశి వారికి గృహ విషయాల్లో గురించి కానీ, ఇంటికి సంబంధించిన విషయాల్లో కానీ, లోన్ సంబంధించిన విషయాలు కానీ దానిపైన చర్చలు, దానికి సంబంధించిన వాదోపవాదాలు జరిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులు కొంచెం అతిగా ఆలోచించడం వల్ల వారికి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు సమస్యకి తగ్గట్టుగానే ఆలోచించండి. ఎక్కువగా ఆలోచించి తెలివితేటలని నష్టం చేసుకోవద్దు. మీరు వీలైనంత వరకు మీ యొక్క తెలివిని, మీ యొక్క స్ఫూర్తిని, మీ విద్య మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి వృషభం. ఈ రోజున వృషభ రాశి వారికి మీ యొక్క కార్యక్రమాలకు సంబంధించిన వరకు స్వల్పంగా ఆటంకాలు, ఆలస్యాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగానే ఈ రోజున ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, వృత్తిపరంగా కానీ అన్నీ చాలా నార్మల్గా జరిగిపోతూ ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ కానీ, ఎక్స్ట్రాడినరీ పరంగా మీకు బాధలు కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. అయితే వృత్తిలో మాత్రం స్వల్పంగా కొన్ని చికాకులు ఉంటాయి. అంటే సమయానికి మీకు మీ యొక్క పై అధికారి నుంచి ప్రతిస్పందన కరువు అవుతుంది. తద్వారా మీకు కొంచెం ఆందోళన కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి బంధువులతో స్వల్పంగా సమస్యలు, వారితో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క వాక్కుని, అలాగే మీ యొక్క సంయమనాన్ని కోల్పోకుండా ఉంటే కానీ అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అధికంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ఈ రోజున ఈ యొక్క మిథున రాశి వారికి. అయితే వృత్తిపరంగా స్వల్పంగా చికాకులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఆకస్మిక ధనలాభం కూడా ఈ రోజున మిథున రాశి వారికి కలిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కొంచెం ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి. స్ట్రెస్ని మీరు దూరం చేసుకునేందుకు దైవధ్యానం చేస్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారికి ధన సంబంధమైన ఒత్తిడి కొంచెం అధికంగా ఉంటుంది. అలాగే ఉద్యోగపరంగా మీకు అప్లై చేసుకున్న జాబ్స్ రావడం కానీ, లేక ఇంక్రిమెంట్స్ కానీ ఇచ్చేవన్నీ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే అనవసరపుగా ఆలోచనలు చేయటం, కొంచెం ఇటు అటుగా ఆలోచించడం, అంటే బుద్ధి చాంచల్యంగా చంచలంగా బుద్ధి ఉండటం ఇచ్చేవన్నీ ఉండే అవకాశాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ రోజున కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా ఆనందకరంగా జీవితం సాగిపోతూ ఉంటుంది ఈ రోజున. అయితే కేవలం కర్కాటక రాశి యొక్క స్త్రీలు మాత్రం ఈ రోజున కొంచెం సమయం పాటిస్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి ధన సంబంధమైన సమస్యలు అంతగా ఉండవు. అయితే మీ యొక్క ఫ్యాక్టరీస్లో కానీ, లేక ఆఫీసెస్లో కానీ వర్కర్స్ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో వాగ్విద్దాలు కానీ, లేక కొత్త వర్కర్స్ని చేరిక కానీ చదువుని జరిగే అవకాశాలు సింహరాశి వారికి కలుగుతుంది. అలాగే స్వంత జనులతో, అంటే ఇక పార్ట్నర్స్తో స్వల్పంగా కలహం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు కలహ నివారణ చేసే ప్రయత్నం చేసుకోండి. అంతే తప్పితే అనవసరపు మీరు తర్కానికి పోకుండా, లాజికల్ థింకింగ్కి పోకుండా ఉంటే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి కన్య. ఈ రోజున ఈ యొక్క కన్యా రాశి వారికి మీ యొక్క సంతానంతో స్వల్పంగా చికాకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాహనం పరంగా వారు కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశిలోని వారు వీలైనంత వరకు వారి సంతానానికి వాహనం అందుబాటులో లేకుండా చేస్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే ధనం ఈ రోజున ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రాప్తి కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే లాభాల పరంగా కానీ, లాభాల స్వీకరణకి ఈ రోజున అంత అనువైన రోజు కాదు. కాబట్టి వీలైనంత వరకు షేర్ ట్రేడింగ్లోకి దూరంగా ఉంటే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరం. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి ప్రశాంతత కొంచెం లోపించే అవకాశాలు కనిపిస్తుంది. వృత్తిపరంగా చికాకులు ఎక్కువ అవటం వల్ల ఈ ప్రశాంతత లోపిస్తుంది. అయితే భోజన సౌఖ్యం ఈ రోజున అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ యొక్క విద్యార్థులు కానీ, లేక వీసా ప్రయత్నాలు కానీ, విదేశీయాన ప్రయత్నాలు కానీ ఈ రోజున ప్రయత్న వైఫల్యం, అంటే మీరు చేయాల్సినంత ఎఫర్ట్ పెట్టలేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ సమయంగా మీ యొక్క సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ప్రయత్నం చేయండి. ప్రయత్న లోపం లేకుండా మీకు సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనస్సు రాశి వారికి బంధువులతో, ప్రత్యేకించి దగ్గర బంధువులతో కానీ, లేక మీ యొక్క జీవిత భాగస్వామి తరఫు నుంచి వారు కానీ
ఈ రోజున కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు, వారితో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వారిని కొంచెం నింపాదిగా మాట్లాడి మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ధైర్యంగా కనుక ముందరకు వెళ్ళగలిగితే అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి పోలీస్ వర్గాల వారికి, అలాగే లాయర్స్కి ఈ యొక్క సూచన తప్పనిసరిగా పాటించండి. ధైర్యంగా మీరు చేసుకున్న స్టెప్స్ తప్పనిసరిగా వేయండి. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం ఈ రోజున ధనుసు రాశిలో ఉన్న వారికి స్వల్పంగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు కానీ, లేక స్థలాలు అమ్మటం కొనుగోలు చేయటం కానీ ఈ రోజున ధనుసు రాశి వారికి అంతగా కలిసి రాదు. తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారికి దేహంలో కొంచెం బాధ కొంచెం అధికంగా ఉండటము, తద్వారా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మొహంలో వర్చస్సులో మార్పు రావటం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్వల్పంగా ధనం అందుబాటులోకి వస్తుంది. అయితే ఖర్చుకు తగ్గట్టుగా రాకపోవటం వల్ల కొంచెం ఆ యొక్క బాధ మొహంలో కనిపించే అవకాశాలు ఈ యొక్క మకర రాశి వారికి ఈ వారం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా మంచి సౌఖ్యంగా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది తప్పనిసరిగా ఈ రోజున ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతుంది. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారు నూతన వాహనం కొనుగోలు చేయడం కానీ, లేక సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అయితే వీరికి వృత్తిపరంగా స్వల్పంగా బయటకాల నుంచి కొంచెం ఏదైనా చార్ట్ షీట్ కానీ, మెమోస్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్న చిన్న చికాకులు, అలాగే వర్కర్స్ పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంత చిత్తంతో కనుక ముందరు వెళ్ళగలిగితే ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారు పుణ్య కార్యాచరణ అధికంగా చేస్తుంటారు. దానికి సంబంధించిన ఏదైనా డొనేషన్స్ కానీ ఇచ్చే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇష్టకార్య సిద్ధి కూడా, అంటే మీరు అనుకున్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. మీకు ఇష్టమైన వ్యక్తులతో సంప్రదింపులు జరపగలుగుతారు. అన్ని విధాలుగా ఈ రోజున శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే వీలైనంత వరకు వృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు, అంటే ఉద్యోగపరంగా కానీ, లేక ఆర్థిక పరంగా కానీ అభివృద్ధి కావాలని మీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల్లో కొంచెం ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఈనాటి రాశి ఫలితాలు. ఇక నేటి విశేషం. నేటి విశేషంలో మనం సింహరాశిలోకి సూర్యుడి యొక్క ప్రవేశం జరిగింది. దీన్ని సింహ సంక్రమణం అంటాం. దీన్నే మనం జ్యోతిష పరిభాషలో సింహ సంక్రమణం అని చెప్పి సింహ మాసం అని అంటాం. అంటే ఒక సూర్యుడు ఒక రాశిలో ఒక నెల రోజులు 30 రోజుల పాటు ఉండటం జరుగుతుంది. సాయినా సిస్టమ్ అని చెప్పి మన ఇంగ్లీష్ పేపర్లో వచ్చే వార ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క సింహరాశిలో, అంటే కనుక సింహరాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుంచి పుట్టిన వారం, అంటే ఆగస్టు 17వ తారీఖు మారటం జరిగింది సూర్యుడు సింహరాశిలోకి. అందుకని 14 ఆగస్టు నుంచి, అంటే పూర్వం 14వ తారీఖు ప్రవేశం జరిగేది. భూమి యొక్క భ్రమణం, పరిభ్రమణం, రొటేషను, మూమెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఈ డేట్స్ చేంజ్ అవుతూ వస్తున్నాయి. కాబట్టి డేట్స్ చేంజ్ అయినప్పటికీ ఒక బండ గుర్తుగా మనం పెట్టుకున్నాం. అంటే ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఎవరైతే పుడతారో వారు లియోకి సంబంధించిన వాళ్ళు, అంటే సింహరాశికి సంబంధించిన వాళ్ళు సాయినా సిస్టంలో. మనం భారతీయులం, అందున ఆంధ్రప్రదేశ్లో మనం ఫాలో అయ్యేది తప్పనిసరిగా చాంద్రమానం ఫాలో అవుతున్నాం. చాంద్రమానం అంటే కనుక ఈ సింహరాశిలోనే 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాలకు ఒక నక్షత్రం మళ్ళీ ఒక పాదం ఉంటుంది. అంటే ఉదాహరణకు తీసుకుంటున్నప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా 8 కోట్లు అనుకున్నప్పుడు 12 రాశులకి కన్నా డివైడ్ చేస్తే సాయినా సిస్టంలో 8 కోట్లు డివైడెడ్ బై 12 వేసుకున్నప్పుడు సుమారుగా 80 లక్షలు వస్తారు. అదే ఆ 8 కోట్లని డివైడెడ్ బై 108 చేసినప్పుడు సుమారుగా 8 లక్షలు వస్తారు. ఆ 8 లక్షల మందిని మనం చూసుకుంటున్నాం. అంటే ఈ చాంద్రమానం యొక్క మనం నక్షత్ర ఫలితాలు, రాసుల ఫలితాలు ఏవైతే మాట్లాడుకుంటున్నామో ఈ రాసుల ఫలితాల్లో, అంటే మనం చెప్పుకునే ఫలితాలు అంత మనకి కొంచెం ప్రాబబిలిటీలో ఒక 30-40% మనకి అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఈ యొక్క సూర్య సంక్రమణం జరిగినప్పటి నుంచి సూర్యమానంలో మనం సింహ సంక్రమణం, సింహంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి ఈ సింహరాశి వారికి, అంటే సూర్యుడు మనకి ఆత్మబలాన్ని ఇచ్చేవాడు. ఈ ఆత్మబలం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మోటివేషన్ చేసేవాడు సూర్యుడు. అలాగే మనకి రక్త ప్రసరణ ఇచ్చేవాడు సూర్యుడు. మన కళ్ళని జాగ్రత్తగా కాపాడేవాడు సూర్యుడు.
కాబట్టి కళ్ళకు సంబంధించిన వ్యాధులతో చిన్న చిన్నారులు బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి విటమిన్ ఏ, విటమిన్ డి లోపం కలుగుతూ ఉంటుందంటాం. కాబట్టి శ్రావణ మాసంలో ఎప్పుడైతే ఈ సూర్యరశ్మిని మనం స్వల్పంగా కనుక సన్ గేజింగ్ అని అంటూ ఉంటాం మనం దీన్ని. ఇప్పుడు పాశ్చాత్యులు దీన్ని సన్ గేజింగ్ అని చెప్పి, సన్ బాత్ అని చెప్పి, అంటే చక్కగా సన్ బాత్ అంటే ఏంటయ్యా అంటే మనం పైన వస్త్రాలు ఏవి లేకుండా ఎండలో నుంచోటం. పూర్వం మనకి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు కానీ గమనిస్తే, చొక్కా విప్పేసి కింద బస్కీలు తీయరా అనేవాళ్ళు. అంటే కిందకి బయటికి గుంజీలు తీయాలి, లేదా మోకాళ్ళ మీద కూర్చోబెట్టేవాళ్ళు ఎండలో. తద్వారా వీడికి శారీరక దారుఢ్యం ఎక్కువగా, అంటే ఆ యొక్క పవర్ బాగా ఉండేది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసేవాడు. శారీరక దారుఢ్యం అంటే కనుక మజిల్కి సంబంధించినంత వరకు బాగా పటుత్వం గట్టిగా ఉండేందుకు ఈ యొక్క సూర్యరశ్మి మనకి ఉపయోగపడుతుంది. ఈ మాసంలో అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో సూర్యుడి యొక్క కిరణాల వేడి కూడా అంత తీక్ష్ణంగా ఉండదు. ఆ తీక్ష్ణంగా లేకపోవటము, అల్ట్రావైలెట్ కిరణాలు రాకపోవటము, ఆ సూర్యరశ్మి ఎంతైతే ప్రసరించాలో అంతే ప్రసరించడం, ఇవన్నీ కలగటం వల్ల శారీరక ఆరోగ్యానికి ఈ శ్రావణ మాసంలో కలిగే సింహ సంక్రమణం అన్ని విధాలుగా ఉపయోగిస్తుంది. అలాగే సింహ సంక్రమణంలో సూర్యభగవాను మనం తప్పనిసరిగా పూజ చేసుకోవటం. ఎవరైనా సరే దీనికి పలానా నక్షత్రం వాళ్ళు, పలానా రాశి వారు, ఈ కులం వారు, ఈ సెక్టు వాళ్ళు, ఈయనది ఏమీ లేదు సూర్యుని పూజించడానికి. మనకి ప్రత్యక్ష దైవం కేవలం సూర్యుడే. మిగతా దేవుళ్ళు ఉన్నారా లేరా, అవునా కాదా, వీళ్ళ వాళ్ళ, ఇవన్నీ మనం వాదనకు పోకుండా ప్రత్యక్ష దైవం సూర్యుడే కాబట్టి సూర్యుడిని ఎవరైనా ఎప్పుడైనా ఆరాధించవచ్చు. అందుకనే సూర్య నమస్కారాలు మనకు చెప్పారు. 8 విధాలుగా మన శరీరాన్ని వంచి నమస్కారం చేయటమే సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు చేయటం వల్ల మనకి శ్వాసకోశ వ్యాధులన్నీ పోతాయి. ఫస్ట్ శ్వాసకోశ వ్యాధులు పోవటము, రక్త ప్రసరణ బాగా జరగడం ఇత్యాదవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సింహమాసంలో తప్పనిసరిగా సూర్యుడి యొక్క ఆరాధన చేయటము, దానికి సంబంధించినంత వరకు సూర్యుడికి అర్ఘ్యము, పాద్యము అంటూ ఉంటాం. అర్ఘ్యం అనటం, అర్ఘ్యం అనేది తప్పనిసరి, అంటే అర్ఘ్యం అంటే కేవలం ఇది బ్రాహ్మణులకే పరిమితం అండి, ఎవరూ చేయకూడదా అంటే ఎవరైనా సూర్యుడికి అర్ఘ్యం వదలచ్చు. పెద్ద కష్టమైనది ఏం కాదు ఇది. మనం స్నానం చేసేటప్పుడు మనం ఎక్కడ స్నానం చేస్తుంటే అక్కడ మళ్ళీ అర్ఘ్యం వదలాలంటే దీనికో మడి ఆచారం, దానికి సంబంధించినంత వరకు ఆ వాతావరణం ఉండాలి, అందరూ ఏదో మంత్రాలు చెప్పాలి. సూర్యుడి వరకు అర్ఘ్యం వదలటానికి ఏ మంత్రాలు మనకు చెప్పలేదు. చక్కగా సూర్యుడిని మనసులో తలుచుకుని మనం ఏవైతే నీళ్లు స్నానం చేస్తున్నామో ఆ బకెట్లోంచి నీళ్లు కొంచెం తీసుకుని ఓం సూర్యాయ నమః అని చెప్పి మనం బకెట్లో వేయటం కానీ కింద వేయటం కానీ చేయొచ్చు. అంతే తప్పితే వేరే మంత్రాలు కానీ, సాధన కానీ, దానికి సంబంధించిన బొట్టు పెట్టుకోవడం కానీ, పీట వేసుకోవడం, ఇవన్నీ హంగామా ఏమీ లేదండి దీనికి. ఆ సూర్యుడి ఆరాధన కనుక చేసుకుంటే ఫస్ట్ హెల్త్ పరంగా మనకి చాలా స్ట్రాంగ్ అవుతాం. కాబట్టి ఎప్పుడైతే హెల్త్ ఉంటుందో వెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ సింహమాసంలో, శ్రావణ మాసంలో జరిగే సింహ సంక్రమణం జరిగినప్పుడు తప్పనిసరిగా సూర్యుడి యొక్క ఆరాధన చేయటము, అలాగే నరసింహస్వామిని, ఎందుకంటే శ్రావణ పూర్ణిమ ఏదైతే మనకి రాబోతోందో రేపు ఎల్లుండి 2 రోజులు శ్రావణ పూర్ణిమ ఉంటుంది. ఎందుకంటే మనకి రాత్రిగల పూర్ణిమ రేపు, ఆ మర్నాడు ఉదయం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పండగలన్నిటికీ మనం సూర్యోదయంలో ఉన్నది తీసుకుంటాం. కాబట్టి రాఖీ పూర్ణిమ లేక జంజాల పూర్ణిమ మనకి 21 అయింది. రేపు రాత్రిగల పూర్ణిమ. కాబట్టి ఇలా 2 విధాలుగా పూర్ణిమ మనకి డివైడ్ అవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి నాడు నృసింహ జయంతి జరుగుతుంది. నృసింహ జయంతి అంటే కనుక మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదైనా సరే విష్ణు దేవతని, విష్ణు వంశ గల దేవాలయాన్ని మనం దర్శించుకోవాలి. ఆ విష్ణు దేవాలయ దర్శనం కానీ, విష్ణు వంశం కానీ పూజ చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి కావచ్చు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కావచ్చు, లేకపోతే విష్ణువే కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, కూర్మావతారం కావచ్చు, ఎవరైనా సరే విష్ణు వంశతో కనుక ఈ యొక్క శ్రావణ మాసంలో పూజ చేస్తే కనుక అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రత్యేకించి ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు గమనించండి, ఎందుకు శ్రావణ మాసం అన్నారంటే ఇది పౌర్ణమితో కలిసిన శ్రవణ నక్షత్రం వస్తుంది. ఈ శ్రవణ నక్షత్రము వెంకటేశ్వర స్వామి నక్షత్రం అని చెప్పి మన అందరికీ చెప్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలిసిన విష్ణు వంశగా అంటే విష్ణు వంశ అంటే మళ్ళీ విష్ణువు ఎక్కడో ఉంటాడు, ఆయన మనం గుర్తుపట్టలేం కదా పాపం. మనకు ఎదుర్కొన్న వెంకటేశ్వర స్వామి కనిపిస్తూ ఉంటాడు తిరుపతిలో. కాబట్టి వెంకటేశ్వర స్వామి నక్షత్రం అంటే వెంటనే మనకి కాంటాక్టర్లోకి వస్తుంది, కరెక్ట్ వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణం. కానీ ఇది మామూలుగా చెప్పింది ఏంటంటే విష్ణువు యొక్క జన్మ నక్షత్రం అన్నారు. విష్ణువు ఒకడే,
ఆయన అంశాలు ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి. మన భావన, నేను విష్ణువుగా పూజిస్తున్నాను, ఇంక ఆయన వెంకటేశ్వరంగా పూజిస్తున్నాడు, ఇంక ఆయన నరసింహస్వామిగా పూజిస్తున్నాడు, ఒక ఆయన అప్పన్నగా పూజిస్తున్నాడు, ఒక ఆయన వేదాద్రిలో పూజిస్తున్నాడు, ఏదైనా సరే అంశ. కాబట్టి ఆ అంశ అవతారాల్లో ఈ యొక్క విష్ణువు యొక్క అవతారంగా మనకి దీనికి చెప్పారు. కాబట్టి ఏ విష్ణు దేవాలయానికైనా తప్పనిసరిగా రేపు ఎల్లుండి ఈ మాసం మొత్తం వెళ్ళవచ్చు. అదొక అంశము. అలాగే ఈ సింహ సంక్రమణం జరిగినప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క సూర్యుడి యొక్క ఆరాధన అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. దానికి సంబంధించి జపం కానీ మంత్రం కానీ ఏదైనా సరే ఆదిత్య హృదయం కనుక ప్రతిరోజు ప్రతి రాశి వాళ్ళు ప్రతి నక్షత్రం వాళ్ళు కనుక పారాయణ చేసుకుంటే ఆరోగ్య పరిస్థితులు చాలా దివ్యంగా ఉంటూ ఉంటాయి. రేపటి పంచాంగ కార్యక్రమంలో మనం రాఖీ పండగ గురించిన విశేషాలు తెలుసుకుందాం. రాఖీ పండగ అనేది అన్నా చెల్లెళ్ళకే పెట్టారా, లేక భార్యాభర్తకు కూడా ఈ రక్షాబంధనం ఉన్నదా అనే విశేషాలు రేపటి పంచాంగ కార్యక్రమంలో తెలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.